హాయ్ వ్యూవర్స్ అండ్ స్టూడెంట్స్, నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని. తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రస్తుతం మన టాపిక్ వచ్చి ఎన్ఎంఎంఎస్ విద్యార్థులకు అలాగే కాంపిటేటివ్ విద్యార్థులకు న్యూ టెక్స్ట్ బుక్ అయిన 7th క్లాస్లో ఫస్ట్ లెసన్ అండ్ సెకండ్ లెసన్ చెప్పుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు థర్డ్ లెసన్ స్టార్ట్ చేస్తున్నాం. థర్డ్ లెసన్ వచ్చి మనకి లెర్నింగ్ త్రూ మ్యాప్స్, పటాల ద్వారా అభ్యసనం. ఈ యొక్క న్యూ టెక్స్ట్ బుక్లో లెర్నింగ్ త్రూ మ్యాప్స్ అనే థర్డ్ లెసన్ తీసుకోవడం జరిగింది. ఈ లెసన్ కాంపిటేటివ్ పరీక్షలో కానీ మన ఎన్ఎంఎంఎస్లో గ్రూపులో కాంపిటేటివ్ పరీక్షకు కానీ ఏ విధంగా బిట్స్ ఇస్తారనేది ఈ యొక్క లెసన్ చెప్పుకుంటూ మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ వాట్ డూ యూ నోటీస్ ఇన్ ద మ్యాప్, పటంలో మనం ఏం గమనిస్తాం. ఈ యొక్క పాఠం అంతా కూడా మ్యాప్స్ కోసం అండి. ఈ పాఠంలో మనం మ్యాప్స్ కోసం పూర్తిగా ఇండియా మ్యాప్ కానీ, వరల్డ్ మ్యాప్ కానీ, ఆంధ్రప్రదేశ్ మ్యాప్, జిల్లా మ్యాప్, అన్ని మ్యాప్ల గురించి అది ఏం చూపిస్తుంది, మనం పటం చూసి ఏం నేర్చుకుంటాం అనేది తెలుస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ వన్, వాట్ డస్ ద బ్లూ మార్క్ ఇన్ ద మ్యాప్ ఇండికేట్. ఈ యొక్క బ్లూ మార్క్ మనకి నీలం గుర్తు ఏం సూచిస్తుంది? నీలం గుర్తు మనకి నీటిని సూచిస్తుంది. లార్జ్ బాడీస్ ఆఫ్ వాటర్ అంటే ఈ యొక్క మ్యాప్లో నీలం కలర్, ఆకాశం నీల రంగులో ఉంటుంది, కానీ అది ఆకాశాన్ని సూచించదు. ఇక్కడ మ్యాప్ వస్తువుల కల్లా మనకి ఎక్కువగా బ్రౌన్ కలరు మట్టి రంగును సూచిస్తుంది. అలాగే నీలం కలరు నీటిని సూచిస్తుంది. శిలావరణం అని చెప్పుకున్నాం మనం. అలాగే లిథోస్ఫియర్ అది వచ్చి బ్రౌన్ కలరు. బ్లూ కలర్ వచ్చి మనకి జలావరణం, మొత్తం జలావరణాన్ని సూచిస్తుంది అన్నమాట ఈ యొక్క నీల రంగు. నేమ్ ద నైబరింగ్ కంట్రీస్ ఇన్ ఇండియా అని మీకు క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుందండి. నైబరింగ్ కంట్రీస్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయి. మన భారతదేశం చుట్టూ నైబరింగ్ కంట్రీస్ ఉండడం జరిగింది. ఈ యొక్క నైబరింగ్ కంట్రీస్ ఏంటో మనం సింపుల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఇండియా పూర్వం పాకిస్తాన్తో కలిసి ఉండేదండి. కాబట్టి పాకిస్తాన్, అలాగే బంగ్లాదేశ్తో కలిసి ఉండేది. బంగ్లాదేశ్, ఒకటి పాకిస్తాన్, 2 బంగ్లాదేశ్. ఈ 2 దేశాలు పూర్వం ఇండియాతో కలిసి ఉండడం జరిగిందండి. భారతదేశం, పాకిస్తాను, బంగ్లాదేశ్ కలిపి పూర్వం 1947 ముందు మనకి భారతదేశం కింద, ఇండియా కింద పిలవడం జరిగింది. కాబట్టి ఈ 2 కూడా మన దేశానికి నైబరింగ్ కంట్రీస్ అండి. అలాగే నెక్స్ట్ వచ్చి మనకి థర్డ్ వన్, హిమాలయ రాజ్యం నేపాల్ భారతదేశం యొక్క సరిహద్దుల్లో ఉన్న నైబరింగ్ కంట్రీ. నెక్స్ట్ భూటాన్ అండి. భూటాన్ తెలుగులోని ఇంగ్లీష్లో కూడా ఒకటే, ఈ ప్రొనౌన్సియేషన్ కానీ ఒక రాయడం ఓకే. అలాగే భూటాన్. 5 చైనా. అతి ఎక్కువ సరిహద్దు ఉన్నది చైనా అండి. ఇది భారతదేశానికి నార్త్ సైడ్ ఉంటుంది. ఇది నార్త్, ఇది వచ్చి ఈస్ట్ అనుకోండి, ఇది వచ్చి నార్త్ వెస్ట్ అండి. ఇది నార్త్ వెస్ట్ చైనా అండి. అలాగే 6వది మయన్మార్. 7th వచ్చి మనకి శ్రీలంక. సముద్ర జలాల్లో దగ్గరగా ఉంది మనకి శ్రీలంక. ఇది వచ్చి మనకి సౌత్. ఈ విధంగా భారతదేశం యొక్క నైబరింగ్ కంట్రీస్ ఇండియన్ నేమ్ ద నైబరింగ్ కంట్రీస్ ఇన్ ఇండియా అని అడిగినప్పుడు మీరు ఈ యొక్క కంట్రీస్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలండి. పూర్వం భారతదేశంతో కలిసి ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 2 కలిసి ఉండడం జరిగింది. అలాగే హిమాలయ రాజ్యం నేపాల్, అలాగే భూటాన్ రాజ్యం కూడా మనకు అస్సాం పైన ఉంటుంది. సిక్కిం దగ్గర అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులు ఉన్నాయి భూటాన్కి. చైనా అయితే మొత్తం నార్త్ సరిహద్దు, హిమాలయాల అవతల ఉన్న రాజ్యం అండి ఇది చైనా. 6వది మయన్మార్, మనకి తూర్పున ఉన్నది భారతదేశానికి. మ్యాప్ పాయింటింగ్ ఎలాగో చెప్తాం కాబట్టి మ్యాప్ పాయింటింగ్ కూడా సూచించడం జరుగుతుంది. శ్రీలంక సముద్ర జలాల దగ్గరగా ఉంది. శ్రీలంక, సిలోన్ అని పిలిచేవారు. ఈ యొక్క దేశాలు భారతదేశానికి నైబరింగ్ కంట్రీస్. నెక్స్ట్ స్టూడెంట్స్, ఇందులో పటాలు తయారు చేసేటప్పుడు మనకి కొంతమంది శాస్త్రవేత్తలు పూర్వం పటాలు అనేవి చాలా ప్రాచీన కాలంలో, ఓల్డెన్ డేస్లో మనకి చాలా తక్కువ. దీనికోసం అనేక మంది సుమేరియన్లు కానీ, పర్షియన్లు కానీ,
వీళ్ళు గ్రీకులు కానీ వీళ్ళంతా కూడా ఏం చేశారంటే వీటి కోసం చాలా ప్రయత్నాలు చేసి మట్టి ఫలకల మీద వాళ్ళకు తెలిసినట్టు మధ్యధరా సముద్రం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని వీటిని అన్నింటిని కూడా వాళ్ళకున్న పరిజ్ఞానంతో వాళ్ళ ప్రాంతాన్ని మధ్యలో పెట్టుకుని చుట్టూతా ఉన్న ప్రాంతాన్ని తెలుసుకుని వాటిని ఏదో మట్టి ఫలకలపై చిత్రించి వాళ్ళు తయారు చేశారు. సుమేరియన్లు కానీ అలాగే అకాడియన్లు కానీ వీళ్ళంతా కూడా బాబిలోనియన్లు, ఈజిప్షియన్లు, గ్రీకులు వీళ్ళంతా. అయితే ఈ మెర్కేటర్ గెరార్డస్ మెర్కేటర్ మాత్రం ఇంకొంచెం ముందుకు వెళ్ళి ప్రక్షేపణం గెరార్డస్ మెర్కేటర్ అనే శాస్త్రవేత్త పటాలలోని ప్రొజెక్షన్ అనే సిస్టాన్ని కనుగొనడం ద్వారా ఖచ్చితమైన మ్యాపుల్ని తెలుసుకోవడం సులభమైందండి. గెరార్డస్ మెర్కేటర్ ప్రక్షేపణ సిద్ధాంతం మెర్కేటర్ ప్రక్షేపణ సిద్ధాంతం ద్వారా మ్యాప్స్ అనేవి డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది వోయేజర్స్ ఇన్నోవేషన్స్ చేయడం వల్ల కొన్ని రకాలైన దేశాలని కొన్ని ప్రాంతాలని కనుగొనడం ద్వారా మధ్యయుగంలో మనకి ముఖ్యంగా ఐరోపాలో వీళ్ళంతా కూడా ఎన్నో రకాలైన సముద్ర మార్గాల్ని కనిపెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా పోర్చుగల్, స్పెయిన్ దేశాలు ముందంజలో ఉన్నాయి. ఇటాలియన్ నావికులు పోర్చుగల్, స్పెయిన్ పెట్టుబడులు పెట్టడం ద్వారా అక్కడి నుండి నూతన అన్వేషణ మార్గాల్ని, నూతన సముద్ర మార్గాల్ని కనుగొనడానికి ప్రయత్నం చేశారు. అటువంటి ప్రయత్నాల్లో అమెరికాని చేరుకున్న కొలంబస్ భూమి గుండ్రంగా ఉంటుందని టాలమీ ఏ విధంగా అయితే చెప్పాడో ఆ సూత్రాన్ని అనుసరించి పశ్చిమ మార్గం నుండి భూమి యొక్క పశ్చిమ దిశ నుండి అంటే ఐరోపాకు పశ్చిమ వైపున అమెరికా ఉంది. ఈ పశ్చిమ నుండి ప్రయాణం చేసి తూర్పునున్న చైనా కానీ భారతదేశాన్ని, జపాన్ని చేరుకోవచ్చు అని చెప్పి అతను బయలుదేరడం జరిగింది. ఆ విధంగా బయలుదేరి అతను అక్కడ చేరుకోలేదు కానీ తెలియక ఈ యొక్క అమెరికా అనే కొత్త భూభాగాన్ని అతను చేరుకున్నాడు. మొట్టమొదట అమెరికా వాజ్ డిస్కవర్డ్ బై కొలంబస్ అమెరికాను కనుగొనడం జరిగింది. తర్వాత మళ్ళీ అతని మార్గంలోనే ప్రయాణం చేసి ఇది 19 కాదండి, ఇది 1492లో జరిగిందండి. ఇది 1492. అలాగే వాస్కోడిగామా భారతదేశాన్ని సముద్ర మార్గం కనిపెట్టడం జరిగింది. ఏ న్యూ సీ రూట్ టు ఇండియా డిస్కవర్డ్ బై ఇండియా రూట్ని డిస్కవర్ చేసింది, మనకి కనిపెట్టింది వాస్కోడిగామా ఇన్ మనకి 1498. ఇతను కూడా పోర్చుగల్ దేశం నుండి బయలుదేరాడు. వాస్కోడిగామా ఆఫ్రికా అగ్రభాగం నుండి బయలుదేరి కిందకు వచ్చి అక్కడి నుండి మళ్ళీ భారతదేశానికి చేరుకోవడం జరిగింది. కాలికట్ చేరుకున్నాడు అతను. కేరళలో కాలికట్ చేరుకోవడం ద్వారా అక్కడ 2 సార్లు ప్రయాణం చేశాడు. 2 సార్లు సఫలీకృతం అవడం వల్ల భారతదేశాన్ని సముద్ర మార్గం ద్వారా భారతదేశాన్ని చేరుకున్న మొట్టమొదటి ఐరోపా వాడు లేదా మొట్టమొదటి వ్యక్తి మనకి వాస్కోడిగామా. అదేవిధంగా మొత్తం ప్రపంచ యాత్రికుడు ఫస్ట్ పర్సన్ హూ వోయేజ్డ్ అక్రాస్ ద గ్లోబ్, ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కెప్టెన్ అండి, మాజిలాన్. ఇతను స్పెయిన్ దేశం నుండి బయలుదేరి మళ్ళీ స్పెయిన్ చేరుకోవడం జరిగింది వీళ్ళ యొక్క ఓడలు. ఇతనైతే మాత్రం ఫిలిప్పీన్స్ దీవుల్లో మరణించడం జరిగింది. కానీ ఇతని యొక్క టీం మొత్తం కూడా మళ్ళీ స్పెయిన్ చేరుకోవడం జరగడం వల్ల ఇతన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన వ్యక్తిగా చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకి బిట్స్ అమెరికాని ఎవరు కనుక్కున్నారంటే కొలంబస్ రాయాలి. గెరార్డస్ మెర్కేటర్ ప్రక్షేపణ సిద్ధాంతాన్ని ఎవరు కనుక్కున్నారంటే గెరార్డస్ మెర్కేటర్ని రాయాలి. ఇండియాకి సముద్ర మార్గం కనిపెట్టింది ఎవరంటే వాస్కోడిగామా అని చెప్పి రాయాలి. ప్రపంచ యాత్రికుడు ఎవరు మొట్టమొదటి ప్రపంచం చుట్టూ వచ్చిన వ్యక్తి ఎవరంటే మాజెలాన్ అని చెప్పి మీరు రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. నెక్స్ట్ మనం డైరెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి మ్యాప్లో అనే విషయాన్ని మనం ఇక్కడ చూడడం జరుగుతుందండి. ఇక్కడ కార్డినల్ డైరెక్షన్స్ వాటి గురించి మనం తెలుసుకోవాలి.
అలాగే తెలుగులో మూలలు, అలాగే దిక్కులు, వాటి గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. నేమ్ ద కార్డినల్ అండ్ ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ ఇన్ ద అడ్జసెంట్ ఇమేజ్. ఈ యొక్క ఇమేజ్లో మనం ఫస్ట్ మనం దిక్కులు తెలుసుకుందాం, మూలలో తర్వాత తెలుసుకుందామండి. దీనికి మనం ఈ విధంగా మ్యాప్లో ఎప్పుడు కూడా పైన ఉన్న భాగం నార్త్ సైడ్, అంటే పైన ఉన్న ఉపరితల భాగం, ఇది టాప్ ఆఫ్ ది మ్యాప్ మనం నార్త్గా తీసుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే ఎర్త్కి వచ్చి నార్త్ పోలు, అలాగే కింద సౌత్ పోల్ ఉంటుంది. పైన నార్త్ తీసుకున్నాం, నార్త్ కింద సౌత్ తీసుకున్నాం, కాబట్టి నార్త్ సౌత్ అయింది. ఇది గ్లోబ్ని బట్టి పెట్టడం జరిగిందండి. ఇది మ్యాప్లో కూడా మ్యాప్ని ఒకే విధంగా మనం ఇక్కడ చెప్పడం వల్ల ఈ విధంగా వచ్చిందండి. ఇది పై డైరెక్షన్ ఏదైనా అడుగుతాడు మీకు, అడిగినప్పుడు మీరు నార్త్ అని, కింద డైరెక్షన్ అడిగితే లోయర్ పార్ట్ ఆఫ్ ది మ్యాప్ సౌత్, అలాగే దాని మధ్యలో కుడి చేతి వైపు ఈస్ట్, కుడి చేతి వైపు మనకి రైట్ హ్యాండ్ సైడు ఈస్ట్, అలాగే ఎడమ చేతి వైపు వెస్ట్ కింద మనం గుర్తించుకోగలగాలి. దీన్ని ఈజీగా గుర్తించుకోవడం కోసం NEWS న్యూస్ ఏమన్నామండి, ఇది న్యూస్ అంటే న్యూస్ అనేది ఇలాగే పుట్టిందండి. వార్తలు, ప్రపంచ నలుమూలలో ఉండే వార్తలు. న్యూస్ నార్త్ పైభాగం, పటంలోని పైభాగం ఏ సూచిస్తుంది, మీకు బొమ్మ ఇవ్వచ్చు, మీకు ఏదైనా ఒక చిత్రం ఇవ్వచ్చు. ఈ విధంగా ఆ పైభాగం ఏ సూచిస్తుందని చెప్పి మమ్మల్ని అడుగుతాడు కాంపిటేటివ్లో, అప్పుడు మీరు నార్త్ అని చెప్పి రాయాలి. నార్త్, ఇది సౌత్. అలాగే ఈసారి మూలలండి ఈ విధంగా ఇంటూ కింద వస్తుందండి. ఇది నార్త్ కాబట్టి ఇది ఈస్ట్, కాబట్టి ఇది నార్త్ ఈస్ట్ NE. ఇది నార్త్, ఇది వెస్ట్ కాబట్టి ఇది NW నార్త్ వెస్ట్. ఇది నార్త్ ఈస్ట్ అంటే తెలుగులో ఈశాన్యం. ఇది నార్త్ వెస్ట్ వాయువ్యం దిక్కండి ఇది. అలాగే ఇది సౌత్, ఇది ఈస్ట్ కాబట్టి SC రెండు కలపాలండి. సౌత్ ఈస్ట్, SW సౌత్ వెస్ట్. సౌత్ ఈస్ట్ అంటే మనకి ఆగ్నేయం అండి. ఇది మ్యాప్లో మనకి ఆగ్నేయ మూల అంటాం. గదుల్లో కూడా ఇది వాడచ్చు. ఒక తరగతి గదిలో కానీ మామూలుగా ఇంట్లో ఉన్న గదులు కూడా సేమ్ ఇటువంటి మూలలు హరిమూలలు అంటాం. ఈ యొక్క మూలను మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా వీటిని మీరు బాగా జాగ్రత్తగా గమనించుకోండి. ఇది ఆగ్నేయం, ఇది నైరుతి అండి. నైరుతి మూలలు, ఇది నైరుతి, ఇది వాయువ్యం, ఇది ఈశాన్యం. ఇది న్యూస్, ఫస్ట్ది వచ్చి మనకి దిక్కులు న్యూస్ NEWS నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. అలాగే ఈ యొక్క మూలలు వచ్చి మనకి నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. ఈ విధంగా మీరు గుర్తుంచుకోవడం మంచిది. మనకి కాంపిటేటివ్ పరీక్షలో ఎలాగైనా అడిగే ఛాన్స్ ఉంటుందండి. స్టూడెంట్స్, నెక్స్ట్ మనం స్కేల్స్ కోసం తెలుసుకుంటామండి. వాట్ ఈజ్ స్కేల్? స్కేల్ అంటే ఏంటి? స్కేల్ అంటే మామూలు మనం గీత కొట్టుకునే స్కేల్ కాదు. స్కేల్ అంటే పటాలు తయారు చేసేటప్పుడు వాటిని వాస్తవ రూపంలో తీసుకురావడం కోసం, వాస్తవంగా ఉన్నదాన్ని, యథార్థంగా ఉన్నదాన్ని ఉన్నట్లు మనం వేయలేము కాబట్టి దాన్ని సమానంగా, వాస్తవ రూపానికి సమానంగా చిత్రించడం కోసం, పటాన్ని తయారు చేయడం కోసం ఉపయోగించే విధానాన్ని స్కేల్ అంటారండి. అంటే పటంలో మామూలుగా ఇప్పుడు ఏదైనా సరే పొడవు, వెడల్పులు ఇవన్నీ కూడా మనం ఉన్న వాటిని ఇక్కడ పటాల్లో చూపించలేం, చిన్నవి చేసి చూపించాలి. ఈ చిన్న వాటిని తగ్గించుకునే విధానాన్ని స్కేల్గా తీసుకుని మనం తగ్గించుకోవడం జరుగుతుంది. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఉన్నాయండి. వాక్య రూప స్కేలు, స్టేట్మెంట్ స్కేలు, వెర్బల్ అంటారు. ఇది వాక్యాల్ని చదవడం ద్వారా మనం ఈ స్కేల్ని ఉపయోగించవచ్చండి. ఉదాహరణకి 1 సెంటీమీటర్ = 10 కిలోమీటర్గా తీసుకోవడం జరుగుతుంది. అంటే అక్కడ రిటర్న్గా రాసేస్తారు, అందులో పటంలోని మనకి రాయడం జరుగుతుందండి. ప్రతి పటంలో కూడా స్కేల్ ఉపయోగించి వేస్తాడు. నార్త్ డైరెక్షన్లో వేస్తారు. స్కేల్ ప్రామాణికంగా తీసుకుని దాన్ని తగ్గించి మనకు పటాన్ని చూపిస్తారు. ఉదాహరణకి ఒక ఆఫ్రికా ఖండం కానీ, భారతదేశ మ్యాప్ కానీ, ఆంధ్రప్రదేశ్ మ్యాప్ కానీ, ఏదైనా సరే దూరాలు కానీ, వీటన్నిటిని కూడా ఈ యొక్క
స్కేల్ ఉపయోగించి మాత్రమే మనం తయారు చేయడం జరుగుతుంది పటాలు. ఈ పటాలు స్కేలు ఉపయోగించి పటాలని మినిమైజ్ ఆర్ మ్యాక్సిమైజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి స్టేట్మెంట్ స్కేలు ఏం చెప్తుందంటే ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెంటెన్స్ అండ్ ఈజీ టు రీడ్. ఇట్ ఈస్ ఫార్మ్ ఆఫ్ సెంటెన్స్ అండ్ ఈజీ టు రీడ్. బాగా ఈజీగా మనం చదువుకొని అర్థం చేసుకునేది ఫస్ట్ స్కేల్ అండి. సెకండ్ స్కేల్ గ్రాఫ్ రూపంలో ఉంటుంది. గ్రాఫికల్ స్కేల్ అండి ఇది. గ్రాఫికల్ స్కేలు మనకి గ్రాఫ్ను ఉపయోగించి దీన్ని తయారు చేశారు కాబట్టి దీన్ని మనం గ్రాఫికల్ స్కేల్ అని చెప్తారు. పటం యొక్క పరిమాణం పెంచినా తగ్గించినా సరే ఇందులో మనం ఈ స్కేల్ని ఉపయోగించడం జరుగుతుందండి. స్కేల్ మారుతున్నట్లు రూపొందించడం జరిగింది. గ్రాఫికల్ స్కేల్ అండి ఇది. సెకండ్ వన్ వచ్చి థర్డ్ వన్ నైష్పత్తిక స్కేలు రిప్రజెంటేషన్ ఫ్రాక్షన్ ఆర్ఎఫ్. దీన్ని ఆర్ఎఫ్గా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1:10,000 తీసుకున్నాం అనుకోండి ఇంచెస్ అంగుళాలు. 1:10,000 ఇంచెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక అంగుళం 10,000 అంగుళాలకి సూచిస్తుంది. అంటే వాస్తవంగా దీన్ని మీకు కిలోమీటర్స్ చెప్తే బాగా అర్థమవుతుందండి మీకు. 10,000 కిలోమీటర్లని మనం తీసుకున్నప్పుడు పటంలో 10,000 కిలోమీటర్లు. ఉదాహరణకి భారతదేశం నుంచి ఐరోపాలోని ఇంగ్లాండే వేసుకోండి 10,000 కిలోమీటర్లు ఉంది. కానీ స్కేల్లో మాత్రం దాన్ని మనం 10 అంగుళాల కింద తీసుకోవడం జరుగుతుంది. 10,000 కిలోమీటర్లని 10 అంగుళాలు తీసుకున్నారు. అంటే ఒక అంగుళం ఎంత దూరం వచ్చిందండి? 1 ఇంచ్. ఇంచ్ అంటారు ఇంగ్లీష్లో. 1 ఇంచ్. 1 ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు పటంలో 1 ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు 10,000 కిలోమీటర్స్. ఇండియా టు ఇంగ్లాండ్, లండన్, ఢిల్లీ టు లండన్. ఆ విధంగా తయారు చేసేటప్పుడు ఇక్కడ మనం అంత పెద్ద చూపించలేము కాబట్టి 1 ఇంచ్ కింద చూపిస్తాం. 1 ఇంచ్ మనకి 10,000 కిలోమీటర్స్. అమెరికా 20,000 కిలోమీటర్స్ దూరంలో ఉంది. దాన్ని 2 ఇంచెస్ కింద చూపించడం జరుగుతుంది. అలాగే 5,000 కిలోమీటర్స్ రేడియస్లో ఏదైనా ఉంటే మ్యాప్లో దాన్ని మనకి 1/2 ఇంచ్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఉండడం జరిగింది. ఇది గ్రాఫికల్ స్కేల్. ఫస్ట్ది స్టేట్మెంట్ స్కేల్, సెకండ్ గ్రాఫికల్ స్కేల్, థర్డ్ వచ్చి రిప్రజెంటేషన్ ఫ్రాక్షన్ ఆర్ఎఫ్. ఈ విధంగా మనం స్కేల్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ని చూడడం జరిగింది.